ఎవరు ఏంటో కూడా తెలుస్తుంది. మీరు అన్న ప్రశ్నలకు కూడా అప్పుడు సమాధానం లభిస్తుంది. అందులో లోపాలు ఉంటే అప్పుడు మళ్ళీ మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. రైట్. ఇంకో అంశంలోకి వెళ్తే సార్, మన సిపిఐ రామకృష్ణ గారు, నారాయణ గారు, అలాగే కిషన్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుంది. అంటే కొన్ని ఐడెంటిఫైడ్ కార్నర్స్ నుంచి ఈ రకమైన వ్యాఖ్యలు అంటారా, అభిప్రాయాలు అంటారా, మళ్ళీ చెప్తాను, ఐడెంటిఫైడ్ కార్నర్ నుంచి రావటం వెనకాల ఉన్న యాంగిల్ అంటే పొలిటికల్లీ నాన్ ఐడెంటిఫైడ్ అంటే మీ ఉద్దేశం అదే? అంతే అండి, అది అంతే కదా. కాకపోతే ఇప్పుడు ఈయనేమో బీజేపీ, ఎన్డీఏ, వాళ్ళేమో ఎన్డీఏ లెఫ్ట్, ఇండియా కూటమికి సంబంధించిన వాళ్ళేమో ఒక క్యాజువల్గా మీడియాతో మాట్లాడినట్టున్నారు. నారాయణ మొదట్లో హంగ్ వస్తుందనేవాళ్ళు, మనం అది కూడా మాట్లాడాం. కానీ ఆయన పోలింగ్ అయ్యాక మటుకు వైసీపీ ప్రభుత్వం పోతుంది, జగన్ ప్రభుత్వం పోతుంది అనేది ఆయన ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నారు. అదే రామకృష్ణ కూడా చెప్తున్నారు. నిజానికి కిషన్ రెడ్డి ఇటువైపు నుంచి చెప్తున్నారు. చాలా ఆశ్చర్యంగా ఇద్దరు మరి ఒకటే. ఇది జోస్యం అంటే నిజానికి జోస్యాలు అనవసరం. ఎందుకంటే ఇంకా పోలింగ్ అయిపోయింది, జరుగుతుంది. రెండు శిబిరాలు కూడా చాలా టైట్ లిప్పుడుగా ఉన్నాయి. చేస్తే చాలా హంగామా, లేకపోతే అస్సలు మేము 90 వస్తే చాలు, 90 నుంచి 120 అని ఇద్దరు మంత్రంలాగా అదే రెండు పక్షాలు కూడా చెప్తున్నాయి. అటువంటి అప్పుడు ఒకవేళ వస్తారని తెలిసిన ఒక లెఫ్ట్ పర్సన్ ఎవరైనా సరే దాన్ని అంత ఉత్సాహంగా బయటపడడానికి కూడా పెద్ద ఉత్సాహం చూపడరు వాస్తవంగా. బట్ వై ఇట్ ఈజ్ హ్యాపెనింగ్ అంటే కేంద్రంలో ప్రభుత్వం మారుతుంది, రాష్ట్రంలో మారుతుంది అని వాళ్ళు అంటున్నారు. కేంద్రంలో మారితే రాష్ట్రంలో మరి ఆ ప్రభావం పడితే వేరుగా ఉండాలి. ఈ లాజికల్గా కూడా రెండు కొంచెం ఇక్కడ భిన్నంగా ఉన్నాయి. మరి ఎన్డీఏనే కదా ఇక్కడ కూడా, ఎన్డీఏ పేరుతోనే చేశారు. ఎన్డీఏ దేశం అంతా ఓడిపోయి ఇక్కడ చోటు గెలుస్తుందా తెలియదు మనకు. రెండు కలిపి చెప్తున్నారు. బీజేపీ నాయకులండి అమిత్ షా, మనం 99లో వివరంగా చర్చించాము. అమిత్ షా హిందుస్థాన్ టైమ్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూ చాలా వివరంగా ఉంది. వీఆర్ డూయింగ్ ఎక్సెప్షనల్లీ వెల్ ఇన్ ఒరిస్సా అండ్ బెంగాల్ అన్నారు, కానీ హీ డిడ్ంట్ మెన్షన్ ఆంధ్రప్రదేశ్. అవును. ఆ తర్వాత నడ్డాని అడిగారు, మీ సంగతి ఏంటి, మీరేం ఆంధ్రప్రదేశ్ అంటే అక్కడ ఇప్పుడిప్పుడే పోలింగ్ అయిపోయింది, ఇంకా ఫిగర్స్ నాకు అందలేదని ఆయన దాన్ని స్కిప్ చేశారు. అలాగే వాళ్ళ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, ఆయన మన ధర్మవరంలో పోటీ కూడా చేశారు. ఆయన పత్రికలో కాలం రాస్తుంటారు. నిన్న రాస్తూ మేము తెలంగాణలో ఇంకెక్కడెక్కడ బాగున్నామన్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ విషయం రాయలేదు. తను పోటీ చేసిన తన రాష్ట్రంలో. మరి వాళ్ళెవరు ఇలా రాయలేదు. కానీ ఆంధ్రేతరుడైన కిషన్ రెడ్డి గారు చెప్పగలరు. ఓకే, ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రానికి కూడా అధ్యక్షుడని, ఇది ఆల్ రెండు తెలుగు రాష్ట్రాలకు ఉన్న ఏకైక కేంద్ర మంత్రి కదా, అంతే కదా. కాబట్టి ఆయన మాట్లాడవచ్చు, కానీ బట్ వాళ్ళు చెప్పట్లేదు. ఈయన చాలా హైపర్ యాక్చువల్గా. బీజేపీ అసలు అధ్యక్షురాలు మాట్లాడలేదు, ఆమె కూడా మాట్లాడలేదు, వీళ్ళు ఎవ్వరూ మాట్లాడలేదు. తర్వాత ఆవిడ ఆచూకీ లేదు. కిషన్ రెడ్డి మరి ఫేస్ సేవింగ్ కోసం మాట్లాడారు. ఆయన ఇంకోటి కూడా ఒకటే మాట్లాడలేదు. ఇంతకుముందు అహంకారంతో కేసీఆర్ ఓడిపోయాడు, అలాగే ఈయన జగన్ కూడా ఓడిపోతాడు అనేది ఆయన థీరీ, అనాలజీ. అంటే తెలంగాణ అనటం కోసం ఆంధ్ర కలిపాడో మనకు తెలియదు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నిన్న తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్నాక బయట మాట్లాడారు. అన్నీ శుభంగా ఉన్నాయి, ముఖ్యమంత్రితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో సంబంధాలు బాగుండాలి, రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, ఇలాంటివి అన్నప్పుడు వాళ్ళేదో అడిగారు ప్రశ్న, కొండ మీద రాజకీయాలు మాట్లాడకూడదు, ఏదైనా కానీ మంచి వాతావరణం వస్తుందని నేను ఆశిస్తున్నానంటే స్వరం అయితే క్లియర్గానే ఉంది. సో ఈ మూడు రకరకాల శక్తులు, చాలామంది అయితే వేచి చూద్దాం అనే ధోరణిలో ఉన్నారు. సర్వే సంస్థలు ఇవన్నీ చెప్పేవి కూడా రకరకాలుగా ఉన్నాయి. ఉదాహరణకు కొన్నేమో ఇటు తెలుగుదేశం అని చెప్పినవి ఉన్నాయి, ఎక్కువ మాకు అనుకూలంగా చెప్పాయనేది వైసీపీ చెప్తున్న మాట. నిన్న సిఎస్డిఎస్ అని ఉన్నంతలో కొంచెం ప్రిస్టేజియస్గా జాగ్రత్తగా చెప్తారనేది వాళ్ళకి సంబంధించిన ఒక ఆయన సంజయ్ కుమార్ అనే ఆయన ఎక్కడో మాట్లాడుతూ మీడియాతో కొంచెం వీళ్ళకి ఎన్డీఏకి అనుకూలంగా ఉంది అన్నట్టుగా ఒక వార్త వస్తే, ఆయనతో పాటు పనిచేసిన ఇంకొక ఆయన ప్రొఫెసర్, ఐ థింక్ రామకృష్ణ సంబడి, ఆయన దాంతో డిఫర్ అవుతూ మేము ఇంకా పూర్తి చేయలేదు, ఇంకో 4-5 రోజులకు కానీ మా డేటా రాదు. ఈయన కూడా ఏదో మాట వరుసకు ఎడ్జ్ అన్నాను, కానీ నేనేమంత దాని ఆధారంగా నేను చెప్పలేదు, నా అభిప్రాయం నేను చెప్పానన్నారని రకరకాల ఇవి నడుస్తున్నాయి. బ్యానర్ కావాలి కాబట్టి అది బ్యానర్ వాళ్ళు చేసుండొచ్చు అదే. బట్ ఎనీవే వీళ్ళు రాజకీయంగా మటుకు ఈ మూడు రకాల శక్తులు చెప్పడం. ఒకటి చెప్పండి సార్, ఇప్పుడు ఆయనేమో పోలింగ్ ఇవాళ అయింది, ఆయన రేపో మాపో లండన్ బయలుదేరతాడనగా వెళ్ళారు.
ఆయన వాళ్ళ ఐపాక్ ఆఫీస్కి వెళ్ళారు, మాట్లాడారు, కాన్ఫిడెన్స్ని వ్యక్తం చేసి 155 పైన అని చెప్పేసి వెళ్ళారు. ఆయన మారని ఆయన వెళ్ళిపోయారు. వీళ్ళ ముగ్గురు ఎక్కడ ఏమీ మాట్లాడలేదంటండి. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వరి గారు కలిసి మాట్లాడటం కానీ విడిగా మాట్లాడటం కానీ. చంద్రబాబు మౌనం అదే అనుమానం అని నేను చెప్పింది ఒకటి చాలా వైరల్గా అన్ని చోట్ల నడుస్తుంది. నిజంగా అంత జూబ్లియన్స్ ఈ క్యాంపులో కనపడలేదు. దీన్ని కవర్ చేసుకోవడానికి నిన్న సాయంత్రం నుంచి కొంత చర్చ మొదలుపెట్టారు. కొద్దిగా నిన్న వాళ్ళకి సంబంధించిన ఒక దాంట్లో కూర్చొని మాకు వస్తుందని చెప్తున్నారు. అలాగే ఉదయం నేను చెప్పినట్టు విశాఖలో చేస్తుంది కూడా కొంచెం ఆపరేషన్ కవరప్ అనేది వాళ్ళు మొదలుపెట్టారు. మరి వాళ్ళ వివరాలు ఆ విధంగా ప్రోత్సాహకరంగా ఉన్నాయా లేదా తెలీదు. ఇంకొకటేమో ఒక 2-3 గతంలో ప్రీపోల్ దశలో రిపబ్లిక్ టీవీ, సీ ఓటర్ 2 మా పేరుతో తెలుగుదేశం అనుకూలంగా వచ్చి అవి నిజం కాదన్నారు. పోస్ట్ పోల్లో హిందుస్థాన్ టైమ్స్ ఎక్స్పోజ్ చేసింది టైమ్స్ నవ్వుది, అది పొరపాటు, అది మేము